సైబర్ దొంగలు. సైబర్ దొంగలంటే ఇలాగ ఒక ముసుగేసుకొని ఒక ఫోటో ఉంటది గూగుల్‌లో. ఫేస్ కనబడదు. ఎందుకంటే వాడెవడికి కనబడ్డు. ఎక్కడో ఉంటాడు. ఎక్కడో కూర్చొని మన ఫోను నంబర్ సంపాదించి, మన వివరాలన్నీ సేకరించి, వాడు మనల్ని కొన్ని రోజులు రెక్కి నిర్వహించి, అది కూడా ఆన్‌లైన్‌లోనే రెక్కి అంతా. డైరెక్ట్‌గా వచ్చి మన ఇంటి చుట్టూ తిరగడం. మామూలు దొంగలైతే ఇంట్లో దొంగతనం జేయాలి అంటే, ముందు ఒక ఇంటిని జూసుకుంటారు. ఒక 10, 15 రోజులు రెక్కి జేస్తారు. ఈ ఇంట్లోంచి బయటికి ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమందొస్తున్నారు, ఏ టైంలో వెళ్తున్నారు, ఏ టైంలో ఇయన్నీ రెక్కి నిర్వహించి, అప్పుడు వాళ్ళు దొంగతనం జేస్తారు. మామూలుగా దొంగలు జేసే పని అది కదా! 'దండుపాల్యం' లాంటి సినిమాల్లో మనం జూస్తుంటాం గదా! అయితే ఈ సైబర్ నేరగాళ్ళు కూడా అలాగే జేస్తారు. కాకపోతే వీడెక్కడో కూర్చొని రెక్కి నిర్వహిస్తాడు. వీడి అకౌంట్స్ ఎన్నున్నాయి, మొబైల్‌లో గాని, ఫోన్‌లో గాని, బ్యాంక్‌లో గాని ఖాతాలెన్నున్నాయి, ఎంత అమౌంట్ ఒస్తుంది, ఎంత అమౌంట్ ఎళ్తుంది, వీడు ఎక్కువ దేనికి ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో కొంటున్నాడా, ఫ్లిప్‌కార్ట్‌లో కొంటున్నాడా, ఇవన్నీ సేకరించి తద్వారా ఒక లింక్ పంపించి, ఆ లింక్ ద్వారా ఆ మొబైల్ హ్యాక్ చేసుకొని, తద్వారా క్రమక్రమంగా ఎక్కడో కూర్చొని ఆ డబ్బులు కొట్టేయడం ఇది ప్రాసెస్. అంటే వాళ్ళ వీక్ పాయింట్లు ముందు తెలుసుకొని, వాళ్ళు ఎక్కువ ఆన్‌లైన్ షాపింగులు చేస్తుంటే త్రూ ఆన్‌లైన్ ద్వారా. ఎందుకంటే అప్పుడు ఈజీగా వాళ్ళు చెప్పేస్తారు కదా! ఓటీపీ చెప్పమన్నా, లింక్ క్లిక్ చేయమన్నా అయిపోద్ది. అలాగా చేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఆ సైబర్ నేరగాళ్ళు ఎక్కడో కాదు. ఇప్పుడు మన ఇంటికొచ్చేస్తున్నారు. మన ఊరొచ్చేస్తున్నారు. మన వీధిలోకొచ్చేస్తున్నారు నేరుగా. మన ఇంటికొచ్చేసి, మన షాపుల దగ్గరికొచ్చేసి, నేరుగా మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా విజయవాడ దగ్గర నందిగామలో ఒక ఎలక్ట్రిక్ షాప్ దగ్గరికి వెళ్లి ఒకడు కొన్ని సామాన్లు అడిగాడట. ఆ వ్యాపారిని. కొన్ని ఎలక్ట్రికల్ సామాన్లు ఇచ్చిన తర్వాత బిల్ ఎంతయిందంటే ఫోన్‌పే చేస్తాను అన్నాడు. ఫోన్ తీసి చేస్తే అయ్యో! నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మా ఓనర్‌కి గనక మీ ఫోన్‌పే నుంచి ఒక్క రూపాయి పంపిస్తే వెంటనే మీకు డబ్బులు పంపించేస్తాడు ఈ బిల్ అంతా అన్నారట. అతను వెంటనే ఒక రూపాయి పంపించాడు. రూపాయే కదా! అనేసి. తన్నే పంపించమన్నాడు. ఫోన్ కూడా అడగలేదంట. సరే అని పంపించాడు. పంపించిన తర్వాత రావడానికి ఇంకా టైం పడుద్ది. మా ఓనర్ చూసుకుంటాడు అనేసి, ఈ లోపల ఇంకా కొన్ని సామాన్లు కావాలి. ఈ లోపల అవి కూడా తీసేయండి. మొత్తం బిల్లు ఒకేసారి పంపించేస్తాడు ఈ నంబర్‌కి అన్నాడంట. అంటే అతను నిజమే అనుకోని ఆ సామాన్లు మిగిలిన సామాన్లు తేవడానికి లోపలికెళ్ళాడు. ఈ లోపల ఇతను రూపాయి పంపించినప్పుడు అతను కొట్టే ఆ పాస్‌వర్డ్ ఉంటది గదా! నంబరు అవన్నీ చూసి బుర్రలో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈడు సైబర్ నేరగాడు కదా! చాలా తెలివితేటలుంటాయి. చాలా మెమరీ ఎక్కువుంటది. అతను లోపలికి వెళ్ళగానే ఆ ఫోన్ తీసుకొని మొత్తం అతని అకౌంట్ నుంచి రూ. 99,000 ఎందుకంటే ఫోన్‌పే నుంచి రోజుకి రూ. 1,00,000 లిమిటే ఉంటది గదా! గూగుల్ పే నుంచి. రూ. 99,000 ఆ రూపాయి పంపించిన అకౌంట్ దానికి పంపించేసాడు. పంపించేసి ఆ ఫోన్ కూడా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇతను లోపలికి వెళ్లి ఎలక్ట్రీషియన్ ఆ సామాన్లన్నీ తీసుకొని బయటకొచ్చేటప్పటికి ఇతను లేడు. ఇదేంటి ఇతను లేడు ఎక్కడికి వెళ్ళాడని అటు ఇటు చూసుకొని సరేలే ఇందాక రూపాయి పంపించాను గదా! ఆ నంబర్‌కి ఫోన్ చేద్దాం అని చెప్పి ఫోన్ కోసం వెతికితే ఫోన్ లేదు. తర్వాత నెక్స్ట్ డే బ్యాంక్‌కెళ్లి చూసుకుంటే మొత్తం తన అకౌంట్‌లో ఒక రూ. 99,000 ఖాళీ అయిపోయి ఉన్నాయి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అప్రమత్తంగా ఉండండి. సైబర్ నేరగాళ్ళు మన చుట్టూనే తిరుగుతున్నారు.